వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. కొంత విరామం తర్వాత ధర్నా చౌక్ నిన్న ఘర్షణ చౌక్ గా మారిపోయింది. అక్కడ ధర్నా చౌక్ తరలించాలని, అక్కడే కొనసాగించాలని ఇటు అఖిలపక్షం అలాగే ఉద్యమ సంఘాలు పోరాటం, దానికి పోటాపోటీగా అక్కడ స్థానికులు వాకర్స్ అసోసియేషన్ పేరుతో మరొక ధర్నా కూర్చోవడం, ఇద్దరికి పోలీసులు అనుమతి ఇవ్వడం, దీని వెనకాల కావాలనే ప్రభుత్వం వాళ్ళతో గేమ్ ఆడించిందా? ఇదే వ్యాఖ్యలు కొంతమంది ఉద్యమ నాయకులు చేశారు. అలాగే మొదలైన ఉద్యమం ధర్నా నిరసనలతో నినాదాలతో మొదలైన ఉద్యమం రాళ్లతో కొట్టుకునే వరకు, రాళ్లతో దాడి చేసుకునే వరకు వచ్చి ముగిసింది. తర్వాత ప్రభుత్వం నుంచి మంత్రులు కూడా చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. వామపక్షాల నాయకుల మీద ఇటు నుంచి కూడా తీవ్రమైన విమర్శలు వెళ్లాయి. ప్రభుత్వం నిజంగానే ఒక అభద్రతా భావంలో ఉందా? అక్కడ ధర్నా చౌక్ తొలగింపు విషయంపై అనేది ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ అంశం మీద ఇవాళ మనం మాట్లాడదాం. మనతో పాటు సిహెచ్ఎం కృష్ణారావు గారు, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. మల్లు రవి గారు, మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెరుపల్లి సీతారామన్ గారు మాజీ ఎమ్మెల్సీ, సిపిఎం సీనియర్ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. కొద్దిసేపట్లో టీఆర్ఎస్ నాయకులు మనతో జాయిన్ అవుతారు. రైట్, కృష్ణారావు గారు, అంటే పోటాపోటీ ధర్నా ప్రభుత్వమే కవ్వింపు చర్యలు దిగిందనుకోవాలా? ఇద్దరికి అందుకే అనుమతి ఇచ్చిందా? అలాగే దీని ఒక శాంతి భద్రతల సమస్యగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసిందనేది ఇటు వామపక్షాలు కానివ్వండి, మిగతా అఖిల పక్షాల మాట. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన ఒకటి, దానికి ఉన్న నేపథ్యం, అసలు ధర్నా చౌక్ అక్కడ ఉండాలా లేదా అనేది. ధర్నా చౌక్ ఉండాలో లేదా అనే దగ్గర ఏంటంటే, అది ఒక 20 ఏళ్ళుగా అలవాటు పడ్డారు ధర్నాలు చేసేవాళ్ళు. ఇలా ధర్నాలు ఉంటూ ఉంటాయని ఆ చుట్టుపక్కల ఉండే ప్రజానీకానికి అది ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక కార్యకలాపాలు అది మనకి డిస్టర్బ్ అవుతుంది అంటే ప్రతివాడు మన ఇంటి ముందు జరగాలని ఎవడు కోరుకోడు. బయట పెట్టుకోండి, నిరసనలు మంచిదే, అది ఇది అంటారు. ఏ బయట, ఎవరింటి బయట, ఎవరి కాలనీలో, ఏ ఊళ్ళో, ఏ లొకాలిటీలో అనేది అది మళ్ళీ చాలా కష్టమైన వ్యవహారం. సరే, అయితే ఏంటంటే ఇది కొంచెం, నేను అక్కడ చాలా ఏళ్ల పాటు అక్కడ ఉన్నాను కూడా, దేవనగూడలో నివసించిన వాడిని. అది మార్నింగ్ వాకర్స్కి అడ్డు ఉంటుంది. అదంటే మార్నింగ్ వాకర్స్కి అది వాళ్ళ కార్యక్రమం అయిన తర్వాత వీళ్ళ కార్యక్రమాలు మొదలవుతాయి, అది ఒకటే. బట్ ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళకి ఏంటంటే డిస్టర్బెన్స్ అంటే ఇది రెగ్యులేట్ అవ్వడం, సరిగ్గా రెగ్యులేటర్ ప్రకారం చేసి ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మీరు చేసుకోండి, లేకపోతే కొన్ని దఫాల వారీగా ఇవాళే అందరికీ పర్మిషన్ ఇవ్వం, ఇవాళ కాంగ్రెస్కి ఇస్తే రేపు ఇంకో పార్టీకి, ఇంకో సంఘానికి, ఇలాగా దానికి ఒక రెగ్యులేటింగ్ మెకానిజంగా చేస్తే అక్కడే కొనసాగించడానికి ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఆ రకంగా ప్రభుత్వం కృషి చేస్తే బాగుంటుంది. ఇది అంతేగాని అసలు నిరసనలో ఉండకూడదు, ఇక్కడ ఎందుకు ఉండకూడదు, అక్కడెక్కడో పోవాలి, నాగోల్లో పోవాలి, గీగోల్లో పోవాలంటే రేపు పొద్దున నాగోల్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ చుట్టుపక్కల కాలనీలు వస్తే వాళ్ళు మా అక్కడి నుంచి తీసేయండి అంటే ఇంకెక్కడికి వెళ్తుంది. సో దట్ ఈజ్ నాట్ ది సొల్యూషన్. దాన్ని పరిమితంగా ఒక రెగ్యులేటరీ ఇది పెట్టి ఇంతసేపు ఉండాలి. ఇప్పుడు కొంత నిర్వాహక నిర్దేశాలను చేస్తూ ఉంటారు. 56వ రోజు ఇవాళ, 99వ రోజు అంటూ ఇలాగా. అలా కాకుండా ఏదో రోజుకొకళ్ళు ఏదో చేసేది ఒక పద్ధతిగా చేస్తే బాగానే ఉంటుంది, దాంట్లో పెద్ద సమస్య ఉండదు. అది కాకుండా ఏంటంటే అసలు ఈ ప్రభుత్వం ప్రతిదీ నిరసనలు వ్యవహారం అంటగానే కొంచెం ఎక్కువ అణిచివేసే చర్య కూడా చేయకూడదన్నమాట వాస్తవం. ఇది అందులో ఎటువంటి డౌట్ వరకు అక్కర్లేదు. దాన్ని ప్రభుత్వం కూడా పునరాలోచించాలి. ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వంలో వచ్చి. ఇంతకు ముందు వాళ్ళు ధర్నాలు చేశారు. ఇదే కేసీఆర్ గారు వచ్చి అక్కడ కాంగ్రెస్ ఎంపీలు ఇందిరా పార్క్ దగ్గర చేస్తే వాళ్ళతో పాటు వచ్చి ఏదో పాటలు గేట్లు పాడి అంతా డ్యాన్సులు చేశారు కదా. వారంలో వచ్చేస్తుంది తెలంగాణ, 15 రోజుల్లో వచ్చేస్తుంది అన్నప్పుడు ఇది. కాబట్టి ఇది ధర్నా చౌకుది కాదు, అది ఎలా చేయాలనేది కానీ నలుగురితో మాట్లాడచ్చు కదా. మీరు ఇలా అవుతోంది, ఇలా ఇబ్బందులు ఉన్నాయి, మేము ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకే ఇస్తాము, ఇక్కడి నుంచి మొత్తం రోడ్ అంతా ఇవ్వడం, వీళ్ళు పెద్ద పెద్ద టెంట్లు వేయడం, దానికి సంబంధించి వాళ్ళకి అక్కడ ఇప్పుడు వాళ్ళు నిరాదీక్ష చేస్తుంటారు. వాళ్ళని పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు జనాలు వీళ్ళకి కాఫీ టిఫిన్ల కోసం మళ్ళీ వేరే చిన్న చిన్న దుకాణాలు ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఇలా కాకుండా దాన్ని ఒక పద్ధతిగా చేద్దాం అని అంటే ఓకే. ఇంతకుముందు ఏం చేశారంటే ఇందిరా పార్క్ వాకర్ సెషన్లో మీకు పార్క్ ఐడియా ఉంటుంది. ఆ పార్క్ ముందర ఓ బ్యారికేడింగ్ లా చేసి ఓన్లీ ఈ కూరగాయలు అవి పొద్దున్నే రసాలు గీసాలు అమ్మే వాళ్ళందరినీ కొంచెం దూరం పెట్టారు. అలాగా ప్రతిదీ ఏదైనా ఒక దానికి పరిష్కారం ఆలోచించాలి తప్ప ఇలాగ అసలు ఏం ఉండకూడదు అనేది ఒకటే. ఇక నెంబర్ 2, నిన్న జరిగిన సంఘటన ఏంటంటే మొన్న మధ్యాహ్నం నేను కూడా అక్కడ చూసినప్పుడు వేల మంది పోలీసులు ఎన్టీఆర్ స్టేడియంలోనే ఇక్కడ ఉండి అన్ని బ్యారికేడింగ్ చేసి అంతా చేశారు. అని చేస్తాం అట్లా ఇట్లా అని పర్మిషన్ ఇవ్వలేదు. సడన్ గా ఏం చేశారంటే ఇది వద్దులే అని వీళ్ళకి వాళ్ళకి ఇద్దరికి అక్కడ లోకల్ కార్పొరేటర్ కవాడి కూడా లాసీ నందితో ఎవరు ఉన్నారు, ఈ టీఆర్ఎస్ కార్పొరేటర్, ఆవిడ కొంత మొన్ననే ఒక చిన్న ప్రదర్శన లాంటిది చేసింది. ఆవిడ
ప్రదర్శనలు ఉండకూడదు, ధర్నాలు ఉండకూడదు అని వాళ్ళే ప్రదర్శనలు అది చేశారు. ఏంటంటే ఇక్కడ ధర్నా మాకు శాంతి ప్రదర్శన కావాలనే ఉద్దేశంతో అనేది చేశారు. నిన్న చేసింది మాత్రం ఇది పోలీసు చాలా దారుణమైన ఆహారం. ఏంటంటే మరి హౌస్ సిటీ పోలీస్ కమిషన్ ఎలవడ్ ఇట్టనే మీరు ఏదైనా ఒకటి తెలంగాణ అనుకూలం తెలంగాణ వ్యతిరేకం అని ఇద్దరు కూర్చొని ఒక చోట ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఎలా ఉంటుందో అలా ఘర్షణ అవుతుంది. ఇదేంటంటే ధర్నాకు అనుకూలం వాళ్ళు వ్యతిరేకం వాళ్ళు ఇద్దరిని కలిసి సరే రెండు ఎవరెవరు శాంతియుతంగా చేసుకోండి, మధ్యలో ఇంత బ్యారికేడింగ్ పెట్టాం అది ఇదని చేశారు. అది ఆ ఐడియానే కొంచెం తప్పది. కావాలంటే నిన్నేదో వాళ్ళ నిరసన ఇవాళ వీళ్ళది కావాలి పెట్టుకు ఇక బాబు ఇలా ఉంది పరిస్థితి, ఇక్కడ నుంచి ధర్నాలు ఉండవు అని అలాగని ఒకే రోజు ఒకే సమయంలో అన్ని పెట్టి వాళ్ళిద్దరు కొట్టుకునేలాగా అంటే ఒకటి ఇక్కడ వామపక్షాల మీద నాకు వామపక్షాలు సానుభూతిపరులు ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, కానీ వీళ్ళు కూడా కొంచెం ఓవర్ చేసిన మాట వాస్తవం. ఇప్పుడు కాంగ్రెస్ మీద ఎవరో ఒక కంప్లైంట్ చేయడంలా, తెలుగుదేశం మీద ఒక కంప్లైంట్ రాలా, మరి వాళ్ళు కదా రాజకీయ పక్షాలు అధికారంలో వీళ్ళు ఏంటంటే వీళ్ళు చాలా ముందు వాళ్ళదే ముందు భాగంలో ఉన్నది కానీ నెంబర్ కానీ ఎక్కువ సంఖ్యలో రావడం కానీ అంటే వామపక్షాలు అంటే మరి చిరుపతి సీతారాముల పార్టీ సిపిఎం అనే కాదు, సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ ఓల్డ్ డెమోక్రసీ వాళ్ళు చాలా ఉన్నాయి, 11 రకాల వామపక్ష సంఘాలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ సానుభూతి పనులు ఇలా వచ్చినప్పుడు వాళ్ళు అటువైపు వెళ్ళి అక్కడ ఏదో చేస్తున్నారు వాళ్ళు, అది చేయడం తప్పన్నప్పుడు ఏం చేయాలంటే ఎస్ యూ షుడ్ అడ్రస్ టు ది పోలీస్ అండ్ హౌ కెన్ యూ అలౌ ఆల్ దీస్ థింగ్స్ అనేది తప్ప మీరు వెళ్ళి నేరుగా తెలుసుకుందాం అనుకోవడం దగ్గర అక్కడ ఘర్షణ అవడం ఇంక ఇటు అటు వ్యవహారం ఆ కుర్చీలు అనవసరంగా పగలు కొట్టి అంతా చేశారు. సో అది పోలీసు యొక్క ఇది ఉంది తప్ప ఇంకా ఈ మఫ్టీలో ఉన్న పోలీసుల వ్యవహారం అలాగే అక్కడ వ్యవహారం కూడా మాట్లాడదాం. మనతో పాటు షోలో బాల్క సుమన్ జాయిన్ అయ్యారు, పెద్దపల్లి ఎంపీ, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు. సుమన్ గారు, అంటే ప్రభుత్వం నిజంగానే ఈ ధర్నా చౌక్ విషయంలో ఒక డిఫెన్స్ మెకానిజం అవలంబించాలనుకుందా, పప్పులో కాలేసిందా? కొంతమంది మఫ్టీలో ఉన్న పోలీసులు తీసుకొచ్చి అక్కడ పెట్టారని టీఆర్ఎస్ కార్పొరేటర్లు కొంతమంది పేర్లు ఫోటోలతో సహా ఇచ్చే కొన్ని పత్రికలు, నిజంగానే అలాంటిది జరిగింది అంటే ఒక ఘర్షణ వైఖరి క్రియేట్ చేయడం వెనకాల ఒక గేమ్ ప్లాన్ నడిపించిందా ప్రభుత్వం? కొంతమంది విమర్శిస్తున్నట్టు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు అందరికి ఉంటుంది. నిజంగా నిరసనలు కూడా తెలిపాలి, తెలిపొద్దని మా ప్రభుత్వం అనుకుంటే మేము కూడా మేము కూడా గతంలో ఉన్నప్పుడు నిరసనలు తెలిపారు, మేము కాదంటలేము. సమస్య ఎక్కడ వచ్చిందంటే ఆ స్థలం దగ్గర సమస్య వచ్చింది. ఆ స్థలంలో ధర్నాలు వద్దని ప్రభుత్వం అంటే బిల్ కోర్టులో వేసింది అక్కడ స్థానికంగా ఉండేటటువంటి ప్రజలు. అక్కడ ధర్నా చౌక్ని ఎత్తేయాలని ఎప్పటి నుంచో మాట్లాడుతున్నది. ఉదయం పూట సాయంత్రం పూట అక్కడ వాకింగ్ చేసుకునే వాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రోజ్ కాలనీ కానీ ఇతర అపార్ట్మెంట్స్ వాళ్ళు వీళ్ళు మొదటి నుంచి అంటూ ఉన్నారు. అది ఇప్పటి సమస్య కాదు, దాదాపు 10 సంవత్సరాల నుంచి వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇలా కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి సమస్య కాదు. సో దాంట్లో భాగంగా ప్రభుత్వం గతంలో కూడా మీరు చూసుకున్నట్టయితే సచివాలయం ముందు నిరసనలు చెప్పేది, దాని తర్వాత ఇందిరా పార్క్ దాకా పోయింది. అది ఇవాళ అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇంకా వేరే స్థలంలో మీరు ధర్నాలు చేసుకుంటే తప్పిందనేటటువంటి ఆలోచనతో అక్కడ స్థానికులు ఉన్నారు. సో ప్రభుత్వంగా మా బాధ్యత కూడా ఏంటంటే ఎవరైనా డెమోక్రసీలో నిరసన తెలుపుకునే హక్కు ఉంటుంది. ఆ నిరసన తెలుపుకునేటటువంటి ఆ ప్రజాస్వామిక హక్కును ఫెసిలిటేట్ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి ఎక్కడొక దగ్గర స్థలం ఇవ్వడానికి ప్రభుత్వం కూడా ఇవాళే కొత్తగా సమస్య ఎందుకు వచ్చింది? ఇన్నాళ్ళు హైదరాబాద్ లో ట్రాఫిక్ లేదా, అదే ఏరియాలో ఎలా ఉంది, ఇప్పుడు అంత పెద్దగా వచ్చేసిన మార్పే ఉంది, అక్కడి నుంచి తరలించాలని ప్రభుత్వం ఎందుకు ధర్నా చౌక్ మీద అంత పట్టుదలగా ఉంది? ప్రభుత్వానికి పట్టుదల లేదు. మళ్ళీ మీరు ప్రతిదాన్ని ప్రభుత్వానికి ఆపాదించిన విషయాలు. ప్రభుత్వం కాదు ఇక్కడ సమస్య. అక్కడ ఉండేటటువంటి స్థానికులు, బస్తీ వాసులు, అపార్ట్మెంట్ వాసులు, ఇందిరా పార్క్ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు, వాకర్స్ ఉదయం సాయంత్రం వాకింగ్ చేసుకునేటటువంటి వాళ్ళు, అక్కడ ఉండేటటువంటి ప్రజానీకం ధర్నా చౌక్ ని ఇక్కడ నుంచి ఇంకో దగ్గర తరలించారు. వాళ్ళే ఉన్నారా? ధర్నాలో కూర్చున్న వాళ్ళంతా వాళ్ళే ఉన్నారా? స్థానికులు కానీ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళే ఉన్నారా? వాళ్ళే ఉన్నారని అంటున్నారు మీరంతా. వాళ్ళు లేరు, మఫ్టీలో ఉన్న పోలీసులు ఉన్నారు, టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు, కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు అని కదా మొత్తం అంతా. ఇందాక కృష్ణారావు గారు మాట్లాడిన దాంట్లో కూడా టీఆర్ఎస్ కార్పొరేటర్ లాస్ట్ ఉందంటే అది కవాడిగూడ డివిజన్ కి సంబంధించినటువంటి ప్రాంతం కాబట్టి ఇంకా 4-5 కార్పొరేటర్లు అన్నమాట. దానికి సంబంధించి అక్కడ ఉండేటటువంటి వాళ్ళంతా కూడా రిక్వెస్ట్ చేస్తే లాస్యా గారు ఆ మధ్య సిటీ కమిషనర్ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఇట్లా మా ప్రాంతానికి సంబంధించినటువంటి మా డివిజన్కి సంబంధించినటువంటి ఇందిరా పార్క్ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళంతా కూడా ఇట్లా రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పినారు. సో దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు కార్పొరేటర్ అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా పబ్లిక్ ఏమనుకుంటే అది మేము రిప్రజెంట్ చేయాల్సిందే, మేము మాట్లాడాల్సిందే, లేకపోతే పబ్లిక్ మమ్మల్ని వదలరు. సో ఆ ఇష్యూ ఉంది అక్కడ. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నిజంగా ఇవాళ తెలంగాణలో చాలా మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్రలు చేశారు, టీవీలు చూపించినాయి, పేపర్లు రాసినాయి. చాలా మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలు పెట్టిర్రు, టీవీలు చూపించినాయి, పేపర్లు రాసిండ్రు, ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. సో నిరసన ఎక్కడ తెలిపినా ఇవాళ చాలా టెక్నాలజీ పెరిగింది, సోషల్ మీడియా వచ్చింది, చాలా యూత్ కానీ పెద్దలు కానీ చాలా యాక్టివ్ ఉంటుంది. ధర్నా చౌక్ లో తప్ప అని నేను కూడా అనట్లేదు. మీరు నా విషయం గమనించండి. నేను ఏమంటున్నా అంటే
అక్కడేదో ధర్నా చేయడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది అనేటటువంటి భావన ప్రభుత్వం కూడా అనుకుంటలే. అక్కడ ఉండేటటువంటి స్థానికులు అంటున్నారు. మీరు ప్రజాప్రతినిధిగా ఒక ఎంపీగా నేను పోలీసులు ఇద్దరికి పర్మిషన్ ఇవ్వడంపై మీ ఒపీనియన్ ఏంటి సుమన్? అంటే ఇందాక వాళ్ళకి ఇచ్చి పోటాపోటీగా ఒక ఘర్షణ రక్తాలు ఎవరు కారణమయ్యారు అంటే డెఫినెట్ గా పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సింది. నిన్న తప్పే అంటారు నేను ఎవరు చేసింది అంటే తప్పు ఒప్పుల గురించి ఇక్కడ కాదు, కానీ నేను అనడం ఏంటంటే అసలు నన్ను అడిగితే మరి అంత పెద్ద ప్రొసెషన్ వాళ్ళని కూడా అలో చేయాల్సింది కాదు. వేలాది మంది వాళ్ళు కూడా అల్యూమినియం రాడ్లు పట్టుకొని వచ్చేంత ఇక్కడ పెద్ద బహిరంగ సభ కాదు, వేరే ప్రక్రియ కాదు, అంతమందిని వాళ్ళని కూడా అలో చేసి ఉండాల్సింది కాదు. నేను అనడం ఏంటంటే ఇక్కడ సమస్య ధర్నా చౌక్ గురించి కాదు. ధర్నాలు చేసుకోవడం, నిరసనలు తెలుపుకోవడం ఎక్కడైనా చేయొచ్చు. ఇవాళ టీవీలు చూపిస్తే పేపర్లు రాస్తే నేను కాంటలే, కానీ ఈ స్థలం గురించే ఇంత మొండిగా పట్టుబట్టి నిన్న అంత పెద్ద ఎత్తున అక్కడ స్థానికుల తలలు పగలగొట్టేటటువంటి పరిస్థితులు ఈ కమ్యూనిస్ట్ పార్టీ అంటే నేను ఏమంటున్నానంటే పార్టీలుగా మనకు కొంత విచక్షణ ఉండాలి. పార్టీలుగా మనం ఏం చేస్తున్నాం, ఏం చేయొద్దు అనేటటువంటి ఆలోచన. రిషి గారు నిన్న కేవలం అక్కడ దాడులు చేయాలి, హింస జరగాలి, తద్వారా ప్రభుత్వానికి డెఫినెట్ గా మీరు అల్యూమినియం రాడ్లు పట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఏ రకంగా చేస్తుందనేది నిన్న జరిగిన సంఘటన మీదనే ప్రజలందరికీ అర్థమైంది. మీరు అక్కడ 3 నెలల నుంచి పర్మిషన్ అనుమతి ఇవ్వటం లేదు అక్కడ ఇందిరా పార్క్ దగ్గర నిరసనలు తెలియజేయటానికి. మరి నిన్న చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే అక్కడ ముగ్ధుభవన్లో సిపిఐ ఆఫీస్ దగ్గర దీన్ని పునరుద్ధరించాలా, ఇక్కడే ఉంచాలనేది కంటిన్యూస్ గా రోజు ఒక సామాజిక వర్గం లేకపోతే అందరూ అన్ని రకాల ప్రజలు అక్కడ తెలియజేస్తున్నారు. అది పేపర్లో వస్తుంది, టీవీలో వస్తుంది. చివరికి ఇక్కడ 15వ తారీఖు ఒక సమయం పెట్టి దానికి అక్కడ మేము వచ్చి మేము నిరసన వ్యక్తపరుస్తామని వాళ్ళు జేఏసీ వాళ్ళు కానీ ఇతర పొలిటికల్ పార్టీస్ వాళ్ళు సంఘీభావం చెప్తున్నారు. అందరూ అక్కడికి వస్తారనే విషయం చెప్పు. అయితే అది 15వ తారీఖు ఉదయం అక్కడికి వస్తానని చెప్తే ఉదయం 7-7:30 గంటలకి కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చి మీకు అనుమతిస్తున్నాము మీరు పెట్టుకోవచ్చు అని చెప్పి అప్పుడు చెప్తే అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి ఒకేసారి 7:30 గంటలకి అనుమతిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అదొకటి. ఇంకోటి వీళ్ళకి అనుమతిస్తూ అదే కమిషనర్ గారు, సిటీ కమిషనర్ గారు ఏం చెప్పాడంటే మేము అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకి వాకర్స్ కూడా వాళ్ళు మేము కూర్చుంటారంటున్నారు, అదే స్థలంలో వాళ్ళకి అనుమతిస్తాం మీకు అనుమతిస్తాం. ఉంటే ఇది ఎంతవరకు పరిపాలనా సౌలభ్యం కోసం చేశారా లేకపోతే కొట్లాడుకోవాలనేది ఆ కొట్లాట్లను ప్రజల ముందు తప్పుగా చూపించి మేమేమో ఇవ్వనని అంటున్నారు. ప్రభుత్వం షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు అనేది మేము కాదు వాళ్ళు చేస్తున్నారు అని చెప్పడానికి అసలు ఒకేసారి పర్మిషన్ ఇచ్చి మీరు గమనించారో లేదో అక్కడ మనం జియోగ్రాఫికల్ గా అక్కడ చూస్తే ఆ ప్లేసు ఆ నిరాహార దీక్ష చేసేదానికి ధర్నా చౌక్ ఒక పక్కన ఎన్టీఆర్ స్టేడియం ఖాళీ ప్లేస్, ఇంకో పక్కన మొత్తం ఇందిరా పార్క్, ఇంకో పక్కన అటు పక్కన కాలనీ ఇటు పక్కన కాలనీ ఉంది. అక్కడ జరిగేటప్పుడు పక్కన పైన ఒక దగ్గర ఆపి కింద ఒక ఆపితే అట్నుంచి అటు ఇట్నుంచి అటు ట్రాఫిక్ పోయేటటువంటి అవకాశం ఇంకెక్కడా లేదు దగ్గరలో. అక్కడ ఒక్కసారి దగ్గరగా ఉంది కాబట్టి దాన్ని స్టడీ చేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఇందాక ఒక మాట అన్నారు మీరు దాడి అనే ఒక ఇంటెన్షన్ తోనే వెళ్ళి అక్కడ మొత్తం ఈ గలాట అంతా క్రియేట్ లేదు. ఒక్క మాట అసలు పర్మిషన్ ఇచ్చింది మీరు అక్కడ వాళ్ళు ఎందుకుంటారు దాడి చేయడానికి? వాళ్ళ ఇళ్ల మీద పోయి నిన్న ఎవరు దాడి చేయలేదు కదా. ఏం జరిగింది? 2 పక్కల పైనుంచి కింద వీళ్ళంతా టెంట్లు వేసారు. అసలు ఈ టెంట్ వేయడానికి వాళ్ళకి ఎప్పుడు అనుమతి? 7:30కి అనుమతి ఇస్తే పోలీసులు వేయించారు. టెంట్లు పొద్దున పర్మిషన్ కమిషనర్ గారు ఇస్తే రాత్రే ఎట్లా ఇచ్చారు? మాకు అసలు ఎవరికి తెలియదు. ఆ టెంట్లన్నీ రాత్రి వేపించారు. అంటే ప్రభుత్వం పోలీసులే వేపించారు. అది వేపించింది కూడా ఎట్లా ఇచ్చారు? ఇటు నుంచి ఎవరైనా ఎంటర్ కాకుండా అట్నుంచి ఎంటర్ అయితే అక్కడ ఎంటర్ కాకుండా మళ్ళీ దాంట్లో సివిల్ డ్రెస్ లో పోలీసులు కూర్చొని మళ్ళీ టీఆర్ఎస్ నాయకులంతా చుట్టుపక్కల వాళ్ళంతా మీటింగ్లు పెట్టుకుని అంటే ఇది ఒక స్థానికులకి ఏ సంబంధం లేదా? స్థానికులు తప్పనిసరిగా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది. వేరే వీళ్ళ వల్ల పొద్దున సాయంత్రం సౌండ్ వస్తుంటుందని కొంతమంది పోయేదానికి అడ్డం వస్తుందని కొంతమంది కొద్దిగా ఇన్కన్వీనియంట్ అయింది. అయితే ఈ ఇన్కన్వీనియన్స్ ఈ ధర్నా చౌక ఇవ్వకపోవటం వల్ల జరిగే ఇన్కన్వీనియన్స్ లో ఇది కొంత భాగమే, ఒక 10%. 90% ఇన్కన్వీనియన్స్ ఇవ్వకపోవటం వల్ల జరిగింది ధర్నా చౌక్. దాన్ని ఆలోచించే చేశారు. అది తప్పనిసరిగా ఇదే మీరు జంతర్ మంతర్ దగ్గర జరిగేటప్పుడు ఢిల్లీలో ఇన్కన్వీనియన్స్ జరగదా? వైట్ హౌస్ ముందు ఇన్కన్వీనియన్స్ జరగదా? యుఎన్ఓ ముందు జరగదా?
ప్రతి రాష్ట్రంలో కూడా ధర్నా చౌక్ ఉంది. మీరు ఎక్కడో టీవీలు లేకపోతే ఇప్పుడు అన్ని పేపర్లు వచ్చినాయి అక్కడ చేసినా చూపిస్తారు కదా అంటే మీరు ప్రత్యక్షంగా చూడటం టీవీలో చూడటం ఒకటే అయితే ఇక్కడ నుంచి అమెరికా కూడా మనం చెప్పొచ్చు, ఇక్కడ నుంచి చైనాకు కూడా చెప్పొచ్చు. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ధర్నా చౌక్ దీనికి ముఖ్య కారణం ఏంటంటే అసలు ప్రశ్నించేవాడు ఈ రకంగా ధర్నాలు చేస్తున్నారనే విషయం ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందనే దాని మీద మీరు ఒక్కసారి వెనక్కిపోయి చూస్తే అసెంబ్లీలో ఇంత ముందు ఎప్పుడైనా ఇంత ఎక్కువ భాగం కొన్ని పార్టీల్ని ఎక్కువగా సస్పెండ్ చేయడం, మాట్లాడితేనే సస్పెండ్. నిన్న మొన్న ఒక్కరోజు మీటింగ్ పెట్టినప్పుడు ఏ పార్టీ లేకుండా వాళ్ళే పార్టీలు మొత్తం అక్కడ ఈ ఘర్షణ జరగడానికి లేకపోతే దాడులకి వామపక్షాలే ప్రధాన కారణం అనేది నేను మంత్రులు చెప్పిన మాట కరెక్టేనా? రాడ్లు ఎందుకు తీసుకెళ్లారు, ఇనుప రాడ్లు లేకపోతే రాడ్లు ఎందుకు తీసుకెళ్లారు, జెండా కర్రతో ఎందుకు కొట్టారు? తప్పు. అసలు శాంతియుత వాతావరణాన్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వమే ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడానికి ఒక నిర్ణయం తీసుకుంది. ఇది తప్పు. ప్రభుత్వ బాధ్యత ఏంది? హింసాత్మక సంఘటన జరగకుండా ప్రశాంతంగా ఏదైనా కార్యక్రమం జరగాలి, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలి. అసలు ప్రభుత్వమే ఒక పోటీ ధారణా కార్యక్రమాన్ని పెట్టి నెల రోజుల నుంచి ధారణా చౌక్ కోసం ఉద్యమాలు చేస్తున్న వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా అక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా తప్పుడు పద్ధతి కదా. తర్వాత ఇంకొకటి ఏంటంటే ధర్నా చౌకే ఇటు ఇందిరా పార్కు అటు ఎన్టీఆర్ స్టేడియము ఈ పక్కకు ఆ పక్కకు కంప్లీట్ క్లోజ్ చేసేసారు. కంప్లీట్ క్లోజ్ చేసేసి లోపల మొత్తం టెంట్లు వేసి కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. కూర్చున్న వాళ్ళు ఎవరు? కొంతమంది కార్పొరేటర్లు, కొంతమంది పోలీసులు, కొంతమంది టీఆర్ఎస్ నాయకులు, వీళ్ళంతా కూర్చున్నారు. కొంతమంది స్థానికులు ఉండొచ్చు. కానీ నువ్వు ధర్నా ఒకవేళ ఇప్పటిదాకా ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. ఒకవేళ స్థానికులు ధర్నా చేయదలుచుకుంటే ఈ ప్లేస్ కాకుండా మరొక ప్లేస్ లో ధర్నా చేసి ఉంటే అర్థం అని ఉండేది. ఒక పక్కన చేసిన ఈ మొత్తం కంప్లీట్ క్లోజ్ చేసి లోపల ధర్నా పెట్టుకొని మీరు ధర్నా చేసుకోండి అని మాకు చెప్తే ఉదయం 7 గంటలకి ఎట్లా సాధ్యమైంది? ఎక్కడ ధర్నా చేయాలి? మేము ప్రకటించింది ఇవాళ కొత్త కాదు. 30 రోజుల నుంచి రోజు ధర్నాలు, నిరాహార దీక్ష. అసహనంతోనే సిపిఐ కార్యకర్తలు అసహనం ఎక్కడిది? మేము కొంచెం జెండాలు పట్టుకుని రావడం సాంప్రదాయం. అది కరెక్టే. కానీ నిన్న కొంతమందికి రక్తం వచ్చింది, కొంతమందికి రాళ్ళు పడ్డాయి, కొంతమంది ఎవరు కొట్టారు? ఇప్పుడు అధికార వర్గం కాదు, కాంగ్రెస్ సంబంధం లేదు, మీకు సంబంధం లేదు, మరి బయట ఎవరో వచ్చి కొట్టారా? బయట కుర్చీలు మా దగ్గర లేవు కదా. ఇప్పుడు ఇక్కడ బార్కెట్లు పెట్టారు, అటు సైడ్ బార్కెట్లు పెట్టారు, కుర్చీలు లోపట ఉన్నాయి. కుర్చీలు బయటకి ఎందుకు వచ్చినాయి? ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళే కుర్చీలు బయటకి ఇసిరేస్తారు. మా దగ్గర కుర్చీలు ఎక్కడివి? వాళ్లే కదా. మా దగ్గర కుర్చీలు లేవు. జెండాలు పట్టుకొని పోయినాము. చూపించిన విజువల్స్ లో మీ వామపక్ష కార్యకర్తలు, జెండాలు ధరించిన వామపక్ష కార్యకర్తలు, మెడలో ఎర్ర మాల వేసుకున్న వాళ్ళు వినండి, వాళ్ళు కుర్చీలు ఎత్తి పగలకొట్టి తర్వాత గిరవత కాదండి, ముందు విజువల్స్ ఇచ్చిన మాట వాస్తవం. దానికి రియాక్షన్ అది మరి ఇప్పుడు హాస్పిటల్లో చేరింది అంతా ఎవరిది? వామపక్షాల వాళ్ళే ఎక్కువ మంది అక్కడ చేరి ఉన్నారు. ఎందుకు ఘర్షణ వాతావరణాన్ని సృష్టించారు? కావాలని ప్రభుత్వం అభాస్పాలైపోయింది. వాళ్ళ ప్రణాళిక వేరు, జరిగింది వేరు. పోలీసులు ఎవరు కొట్టారో ఇప్పుడు కుర్చీలు మా దగ్గర లేవు. ఇక్కడ బార్కెట్లు, అక్కడ బార్కెట్లు. మేము ధర్నా చేయాలంటే ఎక్కడ ధర్నా చేయాలి? ధర్నా చేసుకోవాలి కదా. ఏంటంటే మీరు సావధానంగా లేకపోతే నినాదాలతో నిరసన తెలియజేయడానికి వెళ్లి తర్వాత పరిస్థితిని బట్టి దాడులకు దిగారా? మేము దిగలేదు. అక్కడి నుంచి కుర్చీలు మా మీదకి వచ్చిన తర్వాత ఆ కుర్చీలు వీళ్ళు కొంతమంది పలగొట్టిన మాట వాస్తవం. ఎందుకంటే హోంమంత్రి మీకు చాలా క్లియర్ హెచ్చరిక పంపించారు, కమ్యూనిస్టులు రెచ్చిపోతే చచ్చిపోతారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఇది కమ్యూనిస్టుల గురించి ఇట్లాంటి హోంమంత్రి ఇట్లాంటి హోమ్ మినిస్టర్ టాలెంట్ గలంత మందిని చూసింది కమ్యూనిస్ట్ ఉద్యమం. కమ్యూనిస్టులు ఎప్పుడైనా ప్రజల కోసం పోరాటం చేసిండ్రు, ప్రజల సమస్యల మీద పోరాటం చేసిండ్రు తప్ప కావాలని ఎక్కడ ఘర్షణ తెచ్చుకునే పరిస్థితి ఏం లేదు. మాకు కావాల్సిన ఉద్యమం కొనసాగాలి. అట్లనుకుంటే
ఇందిరా పార్కులో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు నిన్న ధర్నా అంటున్నారు. ఎవరు? వాకర్స్ ఇందిరా పార్కులో వాకింగ్ చేస్తే ఫీజు వేశారు. ఆ ఫీజుకి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తారా? అక్కడ ప్రజల సమస్యల మీద మేము పోరాటం చేసాం. అక్కడ ఇండ్ల సమస్యల మీద మేము పోరాటం అటువంటి స్టేట్మెంట్ ఇవ్వచ్చా? ప్రభుత్వమే చచ్చిపోతారంటే ఏంటి దాని హోంమంత్రి సరే అంటే ఆయన కమ్యూనిస్ట్ ఉనికి గురించి మాట్లాడారు, అదంతా రాజకీయ విమర్శ అనుకుందాం. కానీ ఇది ఒక ఖచ్చితంగా ఆయన స్థాయిలో చేయాల్సిన ఒక బెదిరింపుగా అనిపిస్తోందా? ఆయన అట్లా మాట్లాడి ఉంటారని నేను కూడా అనుకోను. ఎందుకంటే పేపర్ లో వచ్చింది మీడియా తప్పుగా అర్థం చేసుకుంటుంది బహుశా వారి వ్యాఖ్యలు. మీడియా తరపున నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ఇవాళ మీరు ఈనాడు చూశారు కదా, ఇలాగే చేస్తే వామపక్షాలు చచ్చిపోతాయి అంటే పార్టీలు చచ్చిపోతాయి అన్న ఉద్దేశంలో అది వచ్చింది. జ్యోతిలోనేమో చచ్చిపోతారు అంటే వీళ్ళే చచ్చిపోతారు అంటే కూడా కమ్యూనిస్టులు రెచ్చిపోతే చచ్చిపోతారని రాశారు. ఈనాడు వారు చచ్చిపోతాయి అంటే పక్షాలు అన్నట్టుగా వారు రాశాడు. అది మరి చాలా సహజంగా పార్టీ తెస్తే అందరూ నాయన నరసింహారెడ్డి గారే ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. ఆయన సోషలిస్ట్ నాయకుడు. కమ్యూనిస్ట్ అయితే ఎప్పుడు కాదన్నా కమ్యూనిస్టులతో కలిసి ఉద్యమాలు చేసినటువంటి వాడు, కమ్యూనిస్టులతో కలిసి ఉన్నటువంటి వాడు. మేము కూడా కమ్యూనిస్టులతో కలిసి గతంలో ఉద్యమాలు చేసినాం. నేను అంటున్నది ఏంటంటే రిషి గారు, నేను అనడం వల్ల ప్రజల కోసం పార్టీల కోసం పార్టీలు ఇవాళ ఆలోచించాలి. అసలు చర్చ దాని మీద జరగాలి. ఇవాళ అక్కడ ఉండేటటువంటి ప్రజలు ధర్నా చౌక్ ఇక్కడ వద్దంటున్నారు. డెఫినెట్ ఇప్పుడు హోంమంత్రి గారు డెఫినెట్ వేశారు. నేను నియోజకవర్గంలోని నేను నైట్ వచ్చిన హోంమంత్రి గారు అట్లా అని ఉండరు. వారు అనుంటే కమ్యూనిస్టు పార్టీలను అనుంటారు తప్పితే కమ్యూనిస్టులు చచ్చిపోతారు అని మాత్రం అన్నారు. పార్టీలను అంటే పార్టీలను మీరు ఇదే రకమైనటువంటి పద్ధతితో ప్రజలకు వ్యతిరేకంగా పోతే మీ ఉనికి ఉండదు. బెదిరింపు దాని ఉద్దేశం కమ్యూనిస్టు పార్టీలు చచ్చిపోవు సాధ్యమైంది. సరే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒకనాడు కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఈ సమాజంలో ఏం గౌరవం ఉండే, ఇవాళ ఏం గౌరవం ఉందో ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీలు ఆత్మవిమర్శ చేసుకుంటే అర్థమవుతుంది. ఇదే సిపిఎం పార్టీ తెలంగాణ ప్రజలు 58 సంవత్సరాలు తెలంగాణ కావాలని పోరాటం చేస్తే తెలంగాణకు వ్యతిరేకంగా పోయినటువంటి పార్టీ సిపిఎం. ఆనాడు ఆంధ్రతో తెలంగాణ కలిస్తే మేలు జరుగుతుందని చెప్పి ఆంధ్రతో తెలంగాణ కలవడానికి ఆనాడు ప్రోగా పనిచేసినటువంటి పార్టీ సిపిఎం పార్టీ. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు కలిసి రానటువంటి పార్టీ సిపిఎం పార్టీ. అలాంటి సిపిఎం పార్టీ తెలంగాణ వ్యాప్తంగా తమ్మినేని వీరభద్రం గారు పాదయాత్ర చేస్తే ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించింది. ఎక్కడ చిన్న ఆటంకం కలిగించాలి, మీరు గమనించాలి. ప్రభుత్వ వైఖరి ఏందని దాన్ని బట్టి అర్థమవుతుంది. కానీ నిన్న జరిగినటువంటి సంఘటన డెఫినెట్ గా ఇక్కడ స్థానికుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా, స్థానికుల మనోభావాలకు వ్యతిరేకంగా ఈ పార్టీలు పోతున్న దానికి అది నిదర్శనం. నేనేమంటున్నా అంటే ఇవాళ విజ్ఞులైన మనం ఆలోచించాల్సింది ఏంది, ఎక్కడ ధర్నా చేసినా, ఎక్కడ నిరసన తెలిపినా ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, జనాల్లో అవేర్నెస్ ఉంది, ప్రజలకు తెలుస్తుంది. అక్కడనే కావాలి. నిన్నటి ప్రోగ్రామ్ పేరే వీళ్ళు పెట్టుకున్నది ఆక్యుపై ధర్నా చౌక్. అంటే గొడవ కావాలి, గొడవ చెయ్యాలి, ఇంత పెద్ద రాడ్లు పట్టుకొని అల్యూమినియం రాడ్స్ పట్టుకొని వచ్చి ప్రజల మీద దాడులు చేస్తారు. ఇదేం సంస్కృతి? ఎటు తీసుకుపోతారు? ఆనాడు ముదిగొండలో కాల్పులు జరగడానికి కారణం ఎవరు? అసలు ఈ సమాజంలో రక్తం ఏరులై పారడానికి కాంగ్రెస్ పార్టీకి మాట్లాడదు లేదండి, ప్రభుత్వాన్ని పరిపాలన చచ్చిపోవడానికి కారణం కమ్యూనిస్ట్ తెలంగాణలో విధ్వంసం జరగాలి, రక్తం ఏరులై పారాలి. అది వాళ్ళే ఏర్పాటు చేశారు. ఇదంతా టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. రెండింటికి ఒకేసారి అనుమతిస్తారా? అంటే ఇప్పుడు తెలంగాణ ఇవాళ వచ్చిన తెలంగాణ ఇబ్బంది పెట్టాలని కుట్ర సిపిఎం పార్టీ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల హక్కుల్ని హరిస్తే ఒక విషయం బాలకృష్ణ గారు అనేది స్థలం మీద అంటున్నారు. మరి తెలంగాణ ఉద్యమం ఆ స్థలం అని ఎందుకు చేసినట్టు?
అసలు మీరు చేసిన ఉద్యమాల ఫలితంగా ఎన్ని లాఠీ చర్చలు చాలా చోట్ల జరిగినాయి. వీళ్ళు చేసిన ఉద్యమాల ఫలితంగా ఎన్ని లాఠీ చర్చలు జరిగినాయి? ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఎంతమంది విద్యార్థులు జైల్లో పెట్టారు? ఎంతమంది విద్యార్థులు పోలీసులు కాల్చి చంపారు? మీరు చేసే ఉద్యమాలు అయితే ఒకటా? మేము చేసే ప్రజల కోసం చేసే ఉద్యమాలు తప్ప? ఒక విషయం ఏంటండి, 14 ఏళ్లు మేము తెలంగాణ కోసం పోరాటం చేసినాం, మాది పోరాట పార్టీ అని చెప్పుకునేటువంటి పార్టీ ధర్నా చౌక్ వద్దనటం న్యాయమా? ధర్నా చౌక్ వద్దంటలే. స్థలం వద్దంటే స్థానికులు వద్దంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బంధువులు ఉంటారు, ఆయన కూడా కేసు వేశారని చెప్పి ముందుకు పోతున్నారు మీరు. స్థానికులు మాట్లాడితే స్థానికులని వాళ్ళ మీద నెట్టడానికి మీరు ఇది ఇద్దరిని ఒకేసారి ఒకే స్థలంలో మీరు ధర్నా చేయమని అనుమతి ఇచ్చారంటే మీ దురుద్దేశంతోనే అనుమతి ఇచ్చారు. కొట్లాట జరిగిందని తెలంగాణ వచ్చుడు సిపిఎంకి ఇష్టం లేదు. తెలంగాణ మంచిగా ఉన్నట్టు సిపిఎంకి ఇష్టం లేదు. కాబట్టి ఇవన్నీ కుట్రలు జరుగుతా ఉన్నాయి. సిపిఎం పార్టీ కావాలని నైతిక హక్కు మీకు లేదు. ప్రజల దగ్గరికి సిపిఎం పార్టీకి ఉన్న తెలంగాణలో నైతిక హక్కు టీఆర్ఎస్ ఉందా? తెలంగాణ సిపిఎం పార్టీ ఇవాళ లేని ప్రేమలకు వస్తా ఉంది. ప్రభుత్వం ధర్నాలకు వ్యతిరేకం కాదు, నిరసనలకు వ్యతిరేకం కాదు. ప్రభుత్వం ఎవరిది బాధ్యత? నిన్న జరిగిన నిన్న జరిగిన సంఘటనకి ప్రభుత్వాన్ని వాకర్స్ అసోసియేషన్ ఒకటి ఉంది. దానికి డాక్టర్ ఏ సుధాకర్ యాదవ్ అని ఆయన ప్రెసిడెంట్. ఆయన ఎవరంటే కాంగ్రెస్ పార్టీ యొక్క సింపథైజరు, డాక్టర్ సెల్ అధ్యక్షుడు కూడా. ఓకే. ఆయన అఫిషియల్ గా ఏమంటాడంటే, నేను కాంగ్రెస్ పార్టీ వాడిని అయినా మా 5600 మంది లార్జెస్ట్ మెంబర్షిప్ ఈ వాకర్స్ అసోసియేషన్ అది. దాంట్లో సిపిఎంలు నారాయణ గారిని ఎన్నోసార్లు వాకింగ్ మేము ఇద్దరం కలిసి చేసాం. ఇక్కడ సిపిఎం పార్టీ నరసింహరావు విశాఖపట్నంలో ఉంటాడు, ఆయన అక్కడ వాకింగ్ వస్తాడు. ఇవి పార్టీలకి ఏముంది వాకింగ్ చేయడం, అన్ని పార్టీలకి అందరికి మనుషులందరికీ కాపరేట్. అటువంటి వాళ్ళని అడిగారు మీరు వచ్చి పిటిషన్ వేస్తారా హైకోర్టులో, మీరు వచ్చి కొంచెం పార్టిసిపేట్ చేస్తారని అడిగితే వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. ఎందుకంటే మా దాంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, కావాలనే వాళ్ళు ఉన్నారు, వద్దనే వాళ్ళు ఉన్నారు. మేము ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఇక్కడ ఉండడానికి వీల్లేదనో ఇక్కడ ఉండాలనో ఈ రెండు మేము కోరలేము అని ఆయన నిస్సహాయత వ్యక్తం చేశాడు సుధాకర్ యాదవ్, బీయింగ్ ఏ కాంగ్రెస్ మ్యాన్ కూడా. బికాజ్ అందులో టీఆర్ఎస్ఎల్ కూడా ఉన్నారు, ఈ మెంబర్స్ వాకర్స్ అసోసియేషన్ లో కూడా ఉంటారు కదా. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మల్లురావు గారు మాట చెప్తున్నారు, మల్లన్న సాగర్ లో కూడా స్థానికులు ఉన్నారు, వాళ్ళు వద్దంటున్నారు కదా, మానేస్తారా అని. ఇప్పుడు మనం ఇలా పెట్టుకుంటూ ఇది కేవలం ఇందిరా పార్కుది లాస్యనందిది ఒక్కటే కాదు కదా, ఆవిడ కాజుకి స్పందించి ఎవరైనా రావచ్చుగా. ఇప్పుడు ఇక్కడ పోనీ వీళ్ళ వైపు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు, వీళ్ళు లోకల్స్ కాదు కదా, వీళ్ళు వేరే వేరే పార్టీల నుంచి ధర్నా చేయడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న హక్కు కోసం వచ్చారు, వాళ్ళందరూ లోకల్ కాదు కదా. సో లోకల్సే ఉండాలని కాదు, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇంకొక వైపు నుంచి ఇంకో వైపుకి వెళ్తాను, నాకు అది అడ్డుగా ఉంటుంది, ఐ కెన్ ఫీల్ ఇట్ కదా. పంజాగుట్ట దగ్గర నాకు ఏదో ఇబ్బంది అవుతుంది, ఐ కెన్ రైట్ కదా. నేను పంజాగుట్ట లోకల్ అవ్వాలని నాన్ లోకల్ అవ్వాలని కాదు కదా. ఇబ్బందులు ఉన్నాయా లేదా అనే దగ్గర ఇందాక నేను చెప్పింది స్పష్టంగా, అది రెగ్యులేట్ చేయాలి తప్ప అది ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు కదా. రెగ్యులేట్ చేసేదానికి ఒక మెకానిజం, అది అందరితో మాట్లాడమని చెప్పాను, కొనసాగించమని నేను చెప్పాను. రెగ్యులేట్ చేయాలి, అది అందరు నలుగురితో మాట్లాడాలి. ఎంతవరకు స్థానికులకో లేకపోతే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అటువంటి ఆలోచన కూడా ఉంది కదా. అంటే ప్రభుత్వం కూడా దీని మీద పునరాలోచించుకోవాలి అనే ఆలోచన చేయట్లేదా? ఇంకొక విషయం సార్, ఒక విషయం ఏంటంటే, ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే
లోకల్ వాళ్ళు ఇట్లా అంటున్నారు అని అన్ని రాజకీయ పార్టీలు పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం మంచిది. పునరాలోచన చేస్తున్నారా ప్రభుత్వం? సుమన్ గారి ద్వారా తెలుసుకుందాం. చిన్న బ్రేక్, తర్వాత లైవ్ షోలో షార్ట్ బ్రేక్. ఇందిరాపార్క్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ సుధాకర్ యాదవ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధాకర్ గారు, ఈ అక్కడ పార్కు, అక్కడ ధర్నా చౌక్ కొనసాగించాలా తరలించాలా, దీని మీద మొత్తం ఘర్షణ జరిగింది నిన్న. ఏంటి మీ ఒపీనియన్? వాకర్స్ అసోసియేషన్ నిజంగా అక్కడ ధర్నా చౌక్ ఉంటే ఇబ్బందిగా ఉందా? తర్వాత అక్కడ పాల్గొన్నది స్థానికులు మాత్రమే కాదు, అందులో టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు, ఇంకా మిగతా పార్టీలు కూడా అందులో పార్టిసిపేట్ చేసాయా? ఘర్షణలు మాత్రం వాకర్స్ లేరండి. అందులో ఘర్షణలో వాకర్స్ ఎవరు లేరు అక్కడ. కాదా, ధర్నా కూర్చున్న వాళ్ళు స్థానికులు ఉన్నారా? స్థానికులు అంటే కొంచెం అక్కడ ఇప్పుడు అందులో స్థానికులు కూడా వాళ్ళు వాకర్స్ కాబట్టి వాళ్ళు కూడా కావచ్చు. నేను వాకర్స్ కాదనట్లేదు వాళ్ళని కూడా. సో ఇప్పుడు ఏమంటారు, ధర్నా చౌక్ అక్కడ ఉండాలా, అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలా? మేము కూర్చొని సంప్రదించుకున్నాం సార్. అది మాకు కొంచెం సాధక బాధకాలు ఉంటే వాళ్ళని కూర్చోబెట్టుకుని మేము వాళ్ళకు వ్యతిరేకం కాదు, అది కాదు కాబట్టి కూర్చొని సంప్రదించి దాన్ని. సుధాకర్ గారు, అట్లా కాదు, ప్రభుత్వం ఏమంటుందంటే ఇది ప్రభుత్వం ఆలోచన కాదు, అక్కడ ఉన్న స్థానికులు వాకర్స్ అక్కడ ధర్నా చౌక్ ఉండొద్దని చెప్పారు కాబట్టి, కోర్టులో పిలివేశారు కాబట్టి తరలించాలనుకుంటున్నా ఉన్నారు. సో కోర్టులో పిలివేసిన వాళ్ళు మీరు కూడా వాకర్స్ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారా? అక్కడ ధర్నా చౌక్ ఉంటే మీరు నిజంగా ఇబ్బంది పడుతున్నారా? కళాభారతి మీద వేసిన కోర్టులో కేసు. కళాభారతి కట్టొద్దు, ఇక్కడ మా అంతా ఇక్కడ స్థానికులకు ఆడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నాయి, మీరు కొట్టి కళాకారులను వేస్తే చాలా వేరే ఉన్నాయి. కళాభారతి గురించి మేము ఆల్రెడీ జరుగుతా ఉంది కూడా. ధర్నా చౌక్ మీద వేసారా లేదా? లేదు. సుధాకర్ గారు, అవునండి, ధర్నా చౌక్ మీద వేసారా పిటిషన్ ఏమన్నా? మేమే లేదండి. ధర్నా చౌక్ అక్కడ కొనసాగినా మీకేం ఇబ్బంది లేదా? దాన్ని మేము సంప్రదించుకొని దీన్ని హౌ బెస్ట్ వీ కెన్ జస్టిఫై అనే దానికి చేయగలుగుతాం. అది మేము అదే నిన్న కూడా అదే అన్నాము. సో ఇప్పటి వరకు ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయి, ఉండాలా లేదా అనేది. రెండోది, అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది వాకర్స్ మాత్రమే ఉండి ఉంటారు. అంతే, ఇప్పుడు నేను వాకర్లు అనేది నేను ఇప్పుడు ప్రతి ఒక్క స్థానికులలో వాకర్స్ కావచ్చు, నేను కాదంటే ఇప్పుడు మాది 5,600 మంది వాకర్స్. ఏషియాలో బిగ్గెస్ట్ వాకర్ క్లబ్ మాది, ఏషియాలో బిగ్గెస్ట్ వాకర్ క్లబ్. చెప్పాను, ఇదంతా చెప్పాను సుధాకర్ గారు. రైట్ సుధాకర్ గారు. సుమన్ గారు, సో ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయి, పెద్ద ఇబ్బంది లేదు అన్నట్టుగా సుధాకర్ గారు చెప్తున్నారు. వారు అట్లేమలేదు, పెద్ద నాకైతే అదే అర్థమైంది. నేనేం చెప్పాను అదే చెప్పాను, నేను ఆయనతో మాట్లాడే చెప్పింది. కృష్ణారావు గారు నేను అంటున్నా ఏంటంటే, ఇప్పుడు వారు కళాభారతి విషయంలో మాట్లాడారు, అక్కడ మాకు స్థానికులకు ఇబ్బంది అవుద్ది అది. ఎట్ ద సేమ్ టైం ఈ ధర్నా చౌక్ విషయంలో కూడా అదే ఉంది. నేనేమంటున్నా అంటే, వాళ్ళ ప్రతిపక్ష పార్టీలు కూడా అన్ని ఆలోచించుకొని ఒక ధర్నా చౌక్ అక్కడనే ఉండాలి, మొండిగా అక్కడనే ఉండాలనేటటువంటి పట్టుదలకు పోయి, పంతానికి పోయి, ఘర్షణ పూరిత వాతావరణంలో ముందుకు పోవాల ప్రతిపక్ష పార్టీలు. లేదు ప్రభుత్వము ఎక్కడన్నా ఆల్టర్నేట్ చూపిస్తే అక్కడ మేము ధర్నాలు చేసుకుంటామని ముందుకు రావడమా, ఏదో పునరాలోచన చేసుకోవాలి ప్రతిపక్ష పార్టీలు. ప్రతిదాన్ని జటిలంగా చేసి మేము ఇట్లనే ఉంటాం, ఇట్లనే చేస్తాం, ప్రభుత్వం మీరు ప్రజల మద్దతు గెలిచినా కూడా మేము చెప్పినట్టే మీరు వినాలనే దూరంతో పోడు ప్రతిపక్ష పార్టీ. గత ప్రభుత్వాలు ఆలోచన చేయలేదు కదా, ప్రభుత్వం. రిషి గారు, నేను అదే అంటున్నా, వీళ్ళు తప్పుగా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు మా మీద. ఇది ప్రభుత్వానికి వచ్చిన ఆలోచన కదండి. ఎంతసేపటికి మీరు ప్రభుత్వానికి ఆపాదించొద్దు. అక్కడ ఉండేటటువంటి స్థానికులు కోర్టులో ఫోకస్ చేయకుండా ఇప్పుడు జరిగింది, నిన్న జరిగిన సంఘటనకి ప్రభుత్వం బాధ్యత వహించాలి. రెండు వర్గాల మధ్యన ఘర్షణ సృష్టించి ఈ వాతావరణాన్ని పక్కదో పట్టించడానికి ప్రయత్నం చేశారు. ఈ ధర్నాలు కూర్చున్నది ఏంటండి, కార్పొరేటర్లు, టిఆర్ఎస్ నాయకులు, పోలీస్ ఆఫీసరు. ఒక పోలీస్ ఆఫీసరు లేక కార్డు పట్టుకొని ఇక్కడ ధర్నా చౌక్ వద్దని కూర్చుంటుందా? మళ్ళీ మధ్యాహ్నం డ్యూటీకి పోయింది అంటే ఇది స్పష్టంగా ప్రభుత్వమే కావాలని వాళ్ళకు ఉదయం పర్మిషన్ ఇచ్చి రాత్రిపూట తెల్లం దాకా అక్కడ టెంట్లు వేసి కుర్చీలు వేసి అంతా కూర్చోబెట్టి మాకు పొద్దునటువంటి మీరు కూడా ధర్నా చేసుకోరానంటే మేము ఎక్కడ ధర్నా చేసుకోవాలి? ధర్నా చౌక్ లో ధర్నా చేసుకోవాలన్నా, రోడ్డు మీద ధర్నా చేసుకోవాలన్నా? నువ్వేమో ధర్నా చౌక్ లో వాళ్ళకి పర్మిషన్ ఇస్తావు, మాకు పర్మిషన్ ఇచ్చాని చెప్పి బారికేడ్లు పెడతావు, నువ్వు బయట రోడ్డు మీద కూర్చోమని. ప్రభుత్వం ఇప్పటికైనా ఏమన్నా ప్రభుత్వం ఆలోచించి అఖిల పక్షాన్ని వెంటనే పిలిచి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని అందరూ సమిష్టిగా చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. అక్కడ లోకల్ వాళ్ళు ఇబ్బందులు ఏమంటే ఆలోచిద్దాం, సమస్య పరిష్కారం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. అది ఆ బాధ్యత తీసుకోదు. రిషి గారు, ప్రభుత్వము డెఫినెట్ గా మేము బాధ్యతాయుతంగా ఉన్నాం. మేము ఎన్నడూ కూడా ఘర్షణలు జరగాలి,
తెలంగాణలో ప్రశాంత వాతావరణం పాడు కావాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఎన్నడూ లేదు. కానీ ఆ దిశగా ఆలోచనలు ఎవరు చేస్తూ ఉన్నారో నిన్నటి టీవీ విజువల్స్ చూస్తే నిన్నటి కార్యక్రమం దగ్గర ప్రజలకు అర్థమవుతుంది. ఒకటి రేవంత్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఘర్షణ రావడానికి మొత్తం హింసాత్మకంగా మారడానికి అఖిలపక్షమో లేకపోతే వామపక్షాలో కారణము, అలాగే ప్రభుత్వం మీద మీరు అనవసరంగా నిందలేస్తున్నారు, అక్కడ ధర్నా చౌక్ తరలించాలనేది స్థానికుల డిమాండ్, ఇది ప్రభుత్వ వర్గాల మాట. అంటే రిషి గారు, ఇక్కడ ప్రధానంగా 2 అంశాలు. గత 20 రోజులుగా అఖిలపక్షం తరఫున అందరూ ధర్నా చౌక్ ఉండి తీరవలసిందే. ధర్నా చౌక్ ని మే 15 తారీఖు రోజు మేము ఖచ్చితంగా అక్కడ ధర్నా చేస్తాము అని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా చివరాఖరికి వచ్చిన తర్వాత ఆ లోకల్ డీసీపీ గారు అనుమతిస్తున్నాం, మీరు చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నేను ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్న మిత్రుని బాలకసుమని, ఇప్పుడు మేము ధర్నా చౌక్ ఉండాలని ధర్నా చేస్తామని ప్రభుత్వానికి 20 రోజుల నుంచి తెలియజెప్తున్నాం, మీరు చేసుకోండి అని కూడా చెప్పిన తర్వాత మేం చేస్తున్న దాన్ని వ్యతిరేకించే వాళ్ళకు మీరు అనుమతిస్తే అక్కడ కూర్చోబెట్టడం అంటే ఏ రకమైన విధానం ఇది? వాళ్ళు ధర్నా చేసుకోవచ్చు, ధర్నా చౌక్ ఎత్తేయాలని కూడా ధర్నా చేసుకోవచ్చు. మేం చేసేటప్పుడు మేము వచ్చే టైంకే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మఫ్టీలో కూడా పోలీసులను అందులో కలిపి కూర్చోబెట్టి వాళ్ళకి రక్షణ కల్పించే బాధ్యత చేసి అక్కడ తాంబూలాలు ఇచ్చాం తనుకుతామండి అన్నట్టుగా ఒకరి మీద ఒకరికి ఉచిగొల్పే పరిస్థితి ప్రభుత్వమే కదా కల్పించింది. ఈ రోజు చేసుకోమన్నది వాళ్ళను ధర్నా చౌక్ ఎత్తేసే దానికి సంబంధించి ధర్నా చౌక్ ఉండొద్దు అని ఏదైతే వాళ్ళు చెప్పదలుచుకున్నారో ఈ రోజు చేసుకోమని, లేకపోతే ముందు రోజు చేసుకునేది ఉండే, లేకపోతే వాళ్ళని 11 గంటల వరకు వాళ్ళకి అనుమతించి 11 గంటల తర్వాత మీకు అనుమతిస్తున్నామని ఏదైనా వయా మీడియాగా సమస్య జటిలం కాకుండా శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రభుత్వం చేపట్టవలసిన విధానాన్ని ప్రభుత్వమే ప్రోత్సహించి అందరిని తీసుకొచ్చి ఇతర ప్రాంతాల నుంచి సీతారాములు గారు చెప్పినట్టు ఎల్బీ నగర్ టీఆర్ఎస్ నాయకులు, ముషీరాబాద్ టీఆర్ఎస్ నాయకులు, ఇతర ప్రాంతాల టీఆర్ఎస్ నాయకులు పట్టుబడ్డారు. ఇంకా కూడా ప్రభుత్వం వితండవాదం చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఈ రోజు అక్కడ ఉండే వాళ్ళు వద్దంటున్నారు, కరెక్ట్, వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు, వద్దనొచ్చు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. 20 సంవత్సరాలుగా అక్కడ జరుగుతుంది. ఇప్పుడు మేము కొత్తగా అడుగుతున్నది కాదు, ఉన్నదాన్ని ఉన్నట్టు ఉంచండి. వాళ్ళకి ఉంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని తొలగించండి తప్ప ధర్నా చౌకును తొలగించొద్దని మేము చెప్తుంటే ఆ కొద్ది మంది వద్దంటారు. నేను మన చిత్తమడకకు పోయినా సొంతూరులో కూడా ఆయన ముఖ్యమంత్రి వద్దు దిగిపోమంటారు. సొంతూరులో ముఖ్యమంత్రి వద్దు కేసీఆర్ మాకేమి చేయలేదు దిగిపోండి అంటారు. దాన్ని ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటారా? దాన్ని ఇందులో మిక్స్ చేయొద్దు. రేవంత్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. సుమన్ గారు, చింతమడకల రేవంత్ రెడ్డికి చుట్టాలు ఉన్నారేమో ఫోన్ చేసి చెప్పినేమో కేసీఆర్ ను దీపం ఈ విషయం చెప్పండి. అందుకే నేనేమంటున్నా, నేను ఇందాక చాలా క్లియర్ గా చెప్పిన, ధర్నాలకు గానీ నిరసనలకు గానీ ప్రజాస్వామ్యంలో డెఫినెట్ గా దానికి ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఉండడం అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుకూలం. మేము కాదంటలేం, మేము కూడా గతంలో ధర్నాలు చేసినాం, నిరసనలు తెలిపినాం. దాన్ని ఎవరు కూడా మేము డినై చేస్తలేం, ప్రభుత్వం కానీ మా పార్టీ కానీ. మేము అంటున్నది ఏంటి, అక్కడ స్థానికంగా ఉండేటటువంటి వాళ్ళు అభ్యంతరం పెడతా ఉన్నారు. కోర్టులో కేసు వేసింది ప్రభుత్వం కాదు, స్థానికంగా ఉండేటటువంటి వాళ్ళు కోర్టులో కేసు వేసారు. వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ అభ్యంతరం వల్ల పార్టీలు ప్రజాస్వామ్యంలో ఉన్నది ప్రజల కోసం, పార్టీల కోసం, పార్టీలు కాదు. మరి అక్కడ ప్రజలు వద్దంటున్నప్పుడు మీరు వితండవాదం చేసినందుకు, మొండిగా అక్కడే ఉండాలని అనడం ఎందుకు? ఈ రోజుల్లో టెక్నాలజీ ఇంత పెరిగిన రోజుల్లో ఎవరెక్కడ ధర్నా చేసినా, ఎవరెక్కడ పాదయాత్ర చేసినా, ఎవరెక్కడ బహిరంగ సభ చేసినా వాళ్ళు చూపిస్తారు కదా. కావాలని నిన్న వాళ్ళు పెట్టుకున్న పేరు కూడా ఆక్యుపై ధర్నా చౌక్, అక్కడ గొడవ కావాలనేది వీళ్ళ ఉద్దేశం. మైనారిటీ రిజర్వేషన్ రిషి గారు ఒక్క నిమిషం. మైనారిటీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఒప్పుకోకపోతే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పింది కదా. పార్లమెంట్ కు కూతవేటు దూరంలో, ప్రెసిడెంట్ ఇల్లుకు కూతవేటు దూరంలో జంతర్ మంతర్ లోనే ముఖ్యమంత్రి గారు ఎందుకు ధర్నా చేస్తా అన్నారు? హైదరాబాద్ లో చేయొచ్చు కదా, మైనారిటీలకు రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే. ఇలా ఎల్బీ నగర్ లో చేయొచ్చు కదా, టెక్నాలజీ ఉన్నది, అన్నున్నది. ముఖ్యమంత్రి గారు దీక్ష చేస్తే దేశంలో ఎక్కడైనా తెలుస్తుంది కదా. జంతర్ మంతర్ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేయలేరు కదా. ఇక్కడ దీన్ని ధర్నా ప్రాంతాన్ని నిషేధించాలి, ఇక్కడ ధర్నా చౌక్ ఎత్తేయాలని చెప్పి జంతర్ మంతర్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కేసులు వేయలేరు కదా. మరి ఇక్కడ ఇందిరా పార్క్ చుట్టుపక్కల ఉండేటువంటి స్థానికులు కోర్టులో కేసు వేసారు కదా. ఇక్కడ స్థానికుల కోర్టులో కేసు వేసారు. స్థానిక ప్రజల అభిప్రాయాన్ని, టీఆర్ఎస్ పార్టీ అభిప్రాయంగా ప్రతిపక్షాలు రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు తెలంగాణలో చాలా చోట్ల సభల్లో తిరుగుతా ఉన్నారు, మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగించిందా ప్రభుత్వము? ఇవాళ తమ్మినేని వీరభద్ర గారు చాలా చోట్ల పాదయాత్ర చేసి తెలంగాణలో, వారికి ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా? సో ఎక్కడ ఇబ్బంది లేదు, ఇక్కడ ఎందుకు జరుగుతా ఉంది? ఇక్కడ స్థానిక ప్రజలు వద్దంటున్నారు, కోర్టులో కేసు వేస్తా ఉన్నారు, మీరు ముందుగా ఎందుకు పోతా ఉన్నారు? సమస్యగా దాన్ని సమస్యగా సృష్టించాలని మీరు ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు? ధర్నా చౌక్ విషయంలో ఏం చేయబోతున్నాయి ప్రతిపక్షాలు?
ఖచ్చితంగా అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. ఈ రోజు జనాలల్లా పట్టణాలల్లా ప్రజలకు నిరసన తెలపడానికి ధర్నాలు చేయడానికి అవకాశం ఇవ్వకపోతే ఇక తెలంగాణ యువతకున్న మార్గం అడవి దారి పట్టడమే. ఈ ప్రభుత్వం అడవి బాట పట్టాలని తెలంగాణ యువతను కోరుకుంటుందేమో అది వాళ్ళ ఇష్టము. కాదు, మీరు బాధ్యతాయుతమైన నాయకుడు మీరు మళ్ళీ అది ప్రవోక్ చేసినట్టు కాదా? ప్లీజ్ అలాంటి వద్దండి, ఎందుకంటే మీ మాటలకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు ఫోన్ లైన్ అనేది ఒకటేనండి, ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించడం మంచిది. రైట్, ధర్నా చౌక్ ప్రదేశాన్ని అక్కడే ఉంచాలి. రైట్, ఒక మాటలో చెప్పి ఆలోచిస్తారా? ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉందా? అఖిల పక్షాన్ని పిలవాలి, అఖిల పక్షంతో చర్చించాలని ఒక మాటలో చెప్పండి. పిలుస్తారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల అభిప్రాయానికి విలువిస్తాం. ప్రజలు అక్కడ స్థానికంగా ఉండేటటువంటి ప్రజలు ఏది కోరుకుంటారో దాని ప్రకారం చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సుమన్ గారు, థ్యాంక్ యూ సీతారామన్ గారు, థ్యాంక్ యూ కృష్ణారావు గారు.